హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హార్పిక్ బాటిల్తో ఒక అందమైన ఐడియా షేర్ చేస్తున్నాను. మరి వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. ముందుగా ఇక్కడ నేను హార్పిక్ బాటిల్ పైన లేబుల్ ఉంటుంది కదా, అదంతా తీసేసాను. సో మీరు కూడా లేబుల్ని తీసేసేయండి. ఏం లేదండి, వాటర్ కింద కొంచెం పెట్టేశారంటే ఈజీగా చాక్తో రిమూవ్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మీరు మార్క్ చేసుకోవాలి. మనం ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఖాళీగా కాకుండా ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే పిల్లలకి కానీ లేదా అది మన ఇంటికి కానీ మనకు కానీ చాలా అందంగా తయారు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అందుకోసం చిన్న చిన్న ఐడియాస్ నేను మీతో షేర్ చేస్తున్నాను. మరి ఆ ఐడియాస్ మీకు ఇంకా తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం మర్చిపోకూడదు. ఇప్పుడు మార్క్ చేసిన విధానాన్ని బట్టి మనము కట్ చేసుకోవాలి. మీకు కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే చాకుని వేడి చేసుకుని అయినా కట్ చేసుకోండి, లేదా ఇలా సిజర్తో అయినా కట్ చేసుకోండి. షేప్ మాత్రం మనం మార్క్ చేసిన విధంగా పర్ఫెక్ట్గా రావాలి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల మీకు ఏమన్నా ఇంకా హార్పిక్ స్మెల్ ఉంది అంటే వాష్ చేసేసుకోండి. ఇక్కడ నేను పెయింట్ వేస్తున్నాను. అందరూ పెయింట్ వేయాలి అన్న అవసరం ఏం లేదు. మీ దగ్గర ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, మంచి క్లాత్, డిజైనర్ క్లాత్ అలాంటివి వేసుకోవచ్చు అనమాట. గమ్తో క్లాత్ పెట్టేసి అతికిచ్చేసేసుకోండి. లేదంటే ఏదైనా మంచి కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటినైనా కూడా వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ పెయింట్ అయితే ఉందనేసి నేను ఇక్కడ పెయింట్ వేస్తున్నాను. ఇలా పెయింట్ అయితే చాలా నీట్గా ఎక్కువసేపే పడుతుందండి ఆరటానికి. అదంతా క్లాత్ అయితే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా చూసారు కదా, పెయింట్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి నా దగ్గర ఒక కలర్ పెయింటే ఉంది. సో దీన్ని డెకరేట్ చేయడానికి నేను ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే వాడాను. మన ఆలోచనలండి, మన వస్తువు మనకి నచ్చినట్టు తయారు చేసుకోవడానికి మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో ఎన్ని ఆలోచనలు కావాలంటే అన్ని ఐడియాస్ మనము తయారు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా నేనైతే నెయిల్ పాలిష్తో డాట్స్ అయితే పెట్టేశాను. సో దీన్ని ఆరిన తర్వాత మనకి ఈ వెనక ఏదైతే ఉందో దీన్ని లోపలికి, ఇక్కడ చూడండి, లోపలికి మడుచుకోవాలి. ఇలా అంటే మనకి ఎగ్జాక్ట్లీ సమానంగా వచ్చేలాగా ఇలా బాగా మడత పెట్టేసేయండి. ఇలా ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని వాజ్గా అంటే ఫ్లవర్ వాజ్గా యూస్ చేసుకోవచ్చు, లేదా ఫోన్కి హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న మనీ పాకెట్ పర్స్ లాగా యూస్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి టేప్ అండి. సో నా దగ్గర టేప్ ఉంది. దీన్ని వచ్చి వెలసిటీ టేప్ అంటారు. సో ఇదైతే ఉంది నా దగ్గర. నేను పిల్లల షూ కోసం తెచ్చుకున్నాను. అది ఉంటే నేను పెడుతున్నా. మీ దగ్గర బటన్స్ ఉన్నా బటన్స్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర బ్లాకే ఉంది. వీటిలో కలర్స్ ఏం రావండి, బ్లాక్ వైటే వస్తుంది. ఏం పర్లేదు, ఇది క్లోజ్ చేస్తే మనకేం కనిపించదు కదా. సో ఇలా అతికిచ్చేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత చూసారా, ఓపెన్ చేస్తే మనకి ఎంత క్యూట్గా మినీ పర్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇందులో మనీనే కాదు, మన ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న వస్తువులు పర్స్లో ఎక్కడ పడితే అక్కడ పడేసేసుకొని మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా క్యూట్గా చిన్న చిన్న వాటిలో తయారు చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటే ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు కదా మనము. మరి ఐడియా నచ్చిందా? ఎలా ఉంది? బాగుంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.